భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు నుంచి భారత ప్రభుత్వ నూతన నేర న్యాయ చట్టాలు అమలులోకి వచ్చినట్లు నల్లగొండ జిల్లా పోలీస్ ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ గారు తెలియజేశారు. ఈ నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయి అన్నారు. అమలులోకి వచ్చిన కొత్త చట్టాలు మన దేశ అంతర్గత భద్రతలో నూతన శకాన్ని ప్రారంభించనున్నాయి అని పేర్కొన్నారు. ఈ నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని, ప్రజలందరికీ మరింత సమర్థవంతమైన సత్వర సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే ఇట్టి నూతన చట్టాలకు అవగాహన కొరకు పోలీస్ అధికారులకు, సిబ్బందికి విడతల వారీగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అన్నారు. ఈ కొత్త చట్టాల ద్వారా మహిళలకు పూర్తి రక్షణ కల్పించడం జరుగుతుంది అని అన్నారు. ఇట్టి కొత్త చట్టాల అవగాహన విషయంలో ప్రతి పోలీసు సిబ్బందికి అవగాహన శిక్షణ ఇచ్చినట్లు నల్లగొండ పోలీస్ అడిషనల్ ఎస్పీ రాముల్ నాయక్ గారు తెలియజేయడం జరిగింది. ఈరోజు చాలా శుభదినం. భారతదేశంలో జూలై 1 నుంచి ఆంగ్ల చట్టాల బదులుగా భారతీయ చట్టాలు ఈరోజు అమలు పడుతున్నాం. పోలీస్ ఆఫీసర్గా గర్వపడుతున్నాం కూడా. 163 సంవత్సరాల చట్టాలని పక్కన పెట్టి ఎన్నో ఈ ఆధునిక సమాజానికి తగ్గట్టుగా చట్టాలను మన భారత రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి ఈ రోజు నుండి ప్రజలకు అందుబాటులో ఈ చట్టాలను మనం అమలు పరుస్తున్నాం. చాలా శుభదినం, శుభ పరిణామం కూడా. నల్గొండ జిల్లా ఎస్పీ గారు శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి సూచన మేరకు మొట్టమొదటిగా నల్గొండ జిల్లాలో ఆల్రెడీ డ్యూటీలో ఉన్న సిబ్బంది అందరికీ ఈ చట్టాలపై సెమినార్, వర్క్షాప్, 4 days వర్క్షాప్ ప్రతి పోలీసు ఆఫీసర్ రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ ఆఫీసర్ నుంచి అప్ టు డిఎస్పీ వరకు వాళ్ళకి పూర్తి అవగాహన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మన నవజవాన్ వచ్చే సమాజానికి సేవ చేసే ఈ మన నల్గొండ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లో ఈ అవగాహన కార్యక్రమాన్ని మన అడిషనల్ ఎస్పీ డిటిసి ప్రిన్సిపల్ గారు, అడిషనల్ ఎస్పీ రమేష్ గారు, మన సిఐ కరుణాకర్ గారు, తదితర అందరి సిబ్బంది తరఫున ఈరోజు వీళ్ళందరికీ మోటివేషన్, తర్వాత ఈ యొక్క అవగాహన, పూర్తి చట్టాలపైన అవగాహన ఏ విధంగా మనం పబ్లిక్లో ఈ చట్టాలపై పూర్తి విశ్వాసం అనుకోండి, వాళ్ళకు ఒక ఐడియా అనుకోండి, వాళ్ళకు అధ్యయనం కోసం ఈరోజు ఈ సెమినార్ జరపడం జరుగుతుంది. మన ఎస్పీ గారు రావాలి. ఈరోజు గ్రీవెన్స్ డే కాబట్టి పబ్లిక్ లేని కారణంగా ఈరోజు మన సిఐ గారు మేమంతా ఈ కొత్త చట్టాల గురించి పూర్తి అవగాహన కార్యక్రమం గురించి చేపట్టినాం. ఇది ఒక్క రోజుతో కాదు, ప్రతి ఇన్స్టిట్యూట్లో మినిమం 3 to 4 days ఈ కొత్త చట్టాలపై మనం వాళ్ళకి క్లాస్ చెప్పబోతున్నాం. మాతో పాటు ఎక్స్పర్ట్స్, లీగల్ ఎక్స్పర్ట్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, మంచి న్యాయ చట్టాలపైన అవగాహన వల్ల మంచి అడ్వకేట్స్ పిలిపించి సిబ్బందిని చట్టం అమల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు సరైన మార్గంలో, సరైన రీతిలో ఈ చట్టాలని వాళ్ళకు అనుకూలంగా చట్టాలను ఏ విధంగా మనం ఈ కొత్త చట్టాలని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని దానిపైన పూర్తి అధ్యయనం జరుగుతుంది. దీనికి మన అడిషనల్ ఎస్పీ గారు పూర్తి సహకారం, అన్ని సదుపాయాలకు కల్పిస్తుంది. కాబట్టి మరోసారి నల్గొండ జిల్లా ఎస్పీ గారి తరఫున, పోలీస్ సిబ్బంది తరఫున మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే నల్లగొండ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలోని ట్రైనింగ్ కానిస్టేబుల్స్ కు నూతన చట్టాలపై అవగాహన కల్పిస్తూ, అలాగే ట్రైనింగ్ కానిస్టేబుల్ కి శిక్షణతో పాటు చట్టాలపై కావలసిన అవగాహన మరియు బాధ్యతలు తెలుసుకోవాలని, ఇంకా 30 నుండి 40 సంవత్సరాలు సర్వీసులో ఉంటూ సమాజానికి చాలా సేవ చేసేది ఉంది. కాబట్టి మీరందరూ చట్టాలపై అవగాహన నేర్చుకుని బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ సమాజానికి మంచి సేవ అందించాలని కోరినారు. అలాగే నల్లగొండ జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ గారు మీడియాతో మాట్లాడుతూ కొత్త చట్టాలపై అవగాహన కల్పిస్తూ ప్రతి పోలీసు అధికారికి, సిబ్బందికి జిల్లా వ్యాప్తంగా విడతల వారీగా శిక్షణ ఇస్తున్నట్టు తెలియజేశారు. పోలీసులో మనకి ఎంత ఓపుకుంటే అంత మనం లైఫ్ లో సక్సెస్ అవుతాం. డిపార్ట్మెంట్ లో చాలా సంతోషం. నల్గొండ జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ ఈజ్ ఎ డైనమిక్ ఆఫీసర్. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాలి.
ఈరోజు మనం తెలవాలి స్టార్ట్ చేయాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినాం. మనకు మంచి రమేష్ మీ టీటీసీ అందరికైనా మంచి అవార్డు ఇవ్వాలి. మంచి వ్యక్త, మంచి బాగా 163 ఇయర్స్ తర్వాత మనం ఈరోజు బిఎన్ఎస్ఎస్ భారతీయ సాక్ష్య అధ్యాయం మీరు ప్రతి కొత్త చట్టాలు లేకపోయినా మీకు పూర్తి పట్టు రావాలి. ఇంకా మీరు సర్వీస్ దాదాపు 30, 40, 25 సంవత్సరాలు మీరు ఈ సమాజానికి సేవ చేయాలి. గతంలో మాకనే ముందు మేమైతే గతం లాఠీతో భయపడించేవాళ్ళం. పర్సనల్ లైఫ్, అఫీషియల్ లైఫ్, మన ప్రొఫెషనల్ లైఫ్ దాంట్లో మనం బాగా డీప్కి వెళ్ళిపోతాం. అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. ఈ 3 చట్టాలు మీకు సపరేట్ గా ఆల్రెడీ మన జిల్లా పోలీసు అందరికీ 4 రోజులు చొప్పున ప్రతి సిబ్బందికి 4 రోజులు చొప్పున మనం పూర్తి పట్టు ఒక అవగాహన తీసుకొచ్చాం. ఈరోజు గవర్నమెంట్ రకరకాల ఛానల్ ద్వారా రకరకాల ఈ క్లాసెస్ ద్వారా మనకి ఈ చట్టాలపైన మనకు మంచి అవగాహన కోసం ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఫ్రంట్ రేస్ లో ఉంది. సో మీకు తప్పకుండా ఆ బుక్స్లతో పాటు ఆల్రెడీ బుక్స్లు వచ్చినాయి. నిన్న మనకి వచ్చినాయి. ఆ బుక్స్లు వచ్చినాయి. దీనికి కంపల్సరీగా మన ఎస్పీ గారికి బాగా ఇంట్రెస్ట్ మీ మీద. అంటే యూత్ నెక్స్ట్ ఇంకా 30 years మనం సర్వీస్ యూ హావ్ టు డెలివర్ ద సర్వీస్ టు ద సొసైటీ. కాబట్టి మీరు బాగా నేర్చుకోవాలి. మనకు ఏఆర్ సివిల్ అని కాదండి. మీకు నేరాలు గోడాలు చెప్తే నేను ఏఆర్ పోలీస్ సివిల్ పోస్ట్ ఉండదా. సో మీకు ఎప్పుడైతే వీటిపైన పూర్తి పట్టులో నువ్వు ఎవరిని భయపడవు. మనం కొంతమంది చూస్తూ ఉన్నాం. వాళ్ళని ఎవరు ఎంకెవరు లేకుండా వాళ్ళకి లా మీద పట్టి మనకి చెప్పుకోలేదు. వాళ్ళు ఎప్పటికి భయపడరు. వాళ్ళు ఎంతమంది పోలీసులు ఇచ్చినా, ఎంతమంది అడ్వకేట్ ఇచ్చినా, ఎంతమంది వీసాలు పెట్టిన పొమ్మన్న ఇచ్చినా వాడు భయపడరు. సో మీరు మంచి నేర్చుకోవాలి. ఇప్పుడు సెక్షన్ 103లో సబ్ క్లాస్ 1లో చెప్తుంది. సెక్షన్ 103 సబ్ క్లాస్ 1లో మాబ్ లించింగ్ 5 అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక ఉద్దేశంతో 103 క్లాస్ 1 అవుతుంది. ఇది 103 క్లాస్ 2 ఇంపార్టెంట్. అదే విధంగా మాబ్ లించింగ్ లోనే ఒక వ్యక్తి చనిపోకుండా గాయం అయితే, తీవ్రమైన గాయం అయితే, గ్రీవెన్స్ హర్ట్ అవుతే దాని సెక్షన్ 117 సబ్ క్లాస్ 4లో చెప్తుంది. 117 సబ్ క్లాస్ 4 ఇంపార్టెంట్. పనిష్మెంట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే వ్యవస్థీకృత నేరాలు అంటే ఏమేమి వస్తాయి అందులో. ఏ సెక్షన్ లో కేసు పెడుతుంటే గతంలో టాటా ఉండే, ఇప్పుడు ఉపా ఉంది. ఉందా? ఉపా రీసెంట్ గా ఒకళ్ళ మీద పెట్టారు కూడా, మర్చిపోయినట్టు. వెరీ గుడ్. అయితే ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసే సెక్షన్ 113 టెర్రరిస్ట్ యాక్ట్. ఇది ఒక ఏరియాలో, అది జిల్లా కావచ్చు, సిటీ కావచ్చు, ఏదైనా ఒక టెర్రరిస్ట్ యాక్ట్ జరిగితే మరి మనం ఈ 113 కింద కేసు పెట్టుకున్నాం. మనం దేనికి బదులుగా చెప్పుకున్నాం? 124